ఏపీలో సంక్రాంతి సందడి కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా సంబరాలు. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి 3 రోజుల పాటు పర్యటన. ఎమ్మెల్సీల పేర్లను ఖరారు చేసిన హైకమాండ్ నేడో రేపో వెలువడనున్న అధికారిక ప్రకటన. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారన్న బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నికల తరువాత ఏదైనా జరగొచ్చని సంచలన వ్యాఖ్యలు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్. బండి సంజయ్ జ్యోతిష్యం చదువుకున్నారా అని ఫైర్. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న మంత్రి ఉత్తమ్. హుజూర్ నగర్ లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ. కాంగ్రెస్ నేతలు కుహానా లౌకికవాదులన్న తెలంగాణ బీజేపీ చీఫ్. బీజేపీ వచ్చాక ఆదివాసీ గిరిజనులకు అవకాశాలు దక్కుతున్నాయన్న కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. ఓడిపోయిన బాధలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నివాసంలో వైభవంగా భోగి వేడుకలు. ప్రతి ఇంటా సంతోషాల కాంతి నిండాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష. వైసీపీ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైందన్న చంద్రబాబు. సీఎం జగన్ కు ఇంకా మిగిలింది 87 రోజులేనని హెచ్చరిక. సంబరాల రాంబాబు అన్న వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అంబటి. ఇప్పుడు సంబరాలైన తర్వాత పొలిటికల్ రాంబాబునేనని కౌంటర్. పండగ పూట విషాదాలను మిగుల్చుతున్న మాంజాలు. సంగారెడ్డిలో జవాన్, వేరువేరు ప్రాంతాల్లో మరో 2 మృతి. తమ డిమాండ్లను ఆమోదించకపోతే రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామన్న అంగన్వాడీలు. 4 సార్లు చర్చలు విఫలమైనా కొనసాగుతున్న ఆందోళనలు. మణిపూర్లో రాహుల్ గాంధీ న్యాయ యాత్ర షురు. పాల్గొన్న ఖర్గే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు. న్యాయ యాత్రతో దేశాన్ని ఏకం చేస్తామన్న ఖర్గే. పేద ప్రజలు, రైతులు, యువత కోసమే తమ పోరాటమని స్పష్టం. కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలకు మోడీ. పంచకట్టులో కట్టెల పొయ్యిపై పాయసం వండిన ప్రైమ్ మినిస్టర్. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంలో డ్రీమ్ గర్ల్ డ్యాన్స్. జనవరి 17న నాట్య ప్రదర్శన ఇవ్వనున్న బీజేపీ ఎంపీ హేమమాలిని. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి భారీ షాక్ ఇచ్చిన మిలింద్ దేవ్. కొన్ని గంటల్లోనే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిక. భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిపై ట్రంప్ విమర్శలు. అవినీతిపరుడు, ఆర్థిక నేరగాడంటూ తీవ్ర ఆరోపణలు. తైవాన్ కు వార్నింగ్ ఇచ్చిన చైనా. స్వాతంత్ర్యం కోసం ప్రయత్నిస్తే పరిణామాలు తప్పవని హెచ్చరిక. స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగిన డెన్మార్క్ రాణి. ఆమె పెద్ద కుమారుడు ఫెడరిక్ ను కొత్త రాజుగా ప్రకటించిన మార్గరెట్. సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం. తమపై కవ్వింపు చర్యలకు పాల్పడితే దీటైన సమాధానం చెబుతామన్న దక్షిణ కొరియా. హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్. హీట్ ప్రకటించి మరీ వేట కొనసాగిస్తున్న డిఫెన్స్.